ఒక రహస్యం బట్టబయలయ్యాక దాన్ని కవర్ చేసేందుకు నానా పాట్లు పడటం అంటే ఏంటో ఇప్పుడు స్పష్టమవుతుంది. చూడండి, ఔరంగజేబు, అక్బరో లేకపోతే బాబరో ఈ దేశం మీదకి దండయాత్రలు చేశారు, ఇక్కడిది గుళ్ళుని పగలకొట్టి మసీదులు కట్టారంటే ఒక ఎత్తు. కానీ స్వతంత్రం వచ్చాక కూడా జ్ఞానవాపి మసీదు కింద నేలమాళిగలు పూజలు అందుకునేటువంటి విగ్రహాలకి, జ్ఞానవాపి మసీదు కింద ఉన్నటువంటి హిందూ ప్రదేశాన్ని జాగ్రత్తగా నిదానంగా 1993లో ఎవరున్నారు అప్పుడు అధికారంలో? పివి నరసింహారావు ప్రభుత్వం. ఆ టైంలో నిశ్శబ్దంగా ఆ జ్ఞానవాపి మసీదులో ఉన్నటువంటిదంతా కూడా ఆ గుడికి తాళాలు వేసేసి సైలెంట్గా ఆపేశారు, ఎవ్వరికి తెలియనిలా. ఇప్పుడు వారణాసి కోర్టులో ఆ పూజారి గారు కేసేస్తే ఇన్నేళ్ల తర్వాత జడ్జిమెంట్ వచ్చింది, అక్కడ ప్రారంభించారు. తప్పు చేసింది ఎవరు? ఇక్కడ యుద్ధం చేయకుండా లాగేసుకున్నారు, యుద్ధం చేయకుండా గుళ్ళని మూసేశారు. ఇక్కడ ఇంతకంటే అరాచకం ఏదైనా ఉందా? ఈ బాబర్లు అక్బర్లు కాదు, ఇప్పుడు మన మధ్యలోనే బాబర్లు అక్బర్లని అక్కడ తీసుకొచ్చారు. అయితే దాని మీద బయటపడి కోర్టు పూజలకు అనుమతిస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. తెల్లారుజామున 3ంటికి సుప్రీంకోర్టు పిటిషన్ తీసుకుందంట, తర్వాత కింద కోర్టుకే పోమని చెప్పిందట, అలహాబాద్ కోర్టుకే. కానీ అసలు విశేషం ఏంటంటే దానికి ఏది ఆ గుడిలో పూజలు చేయడాన్ని నిరసిస్తూ ఒకరోజు సమ్మె అక్కడ వ్యాపారస్తులు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక తప్పుని కవర్ చేయడమా లేకపోతే తప్పు లేదని చెప్పడమా? ఆలోచించాల్సి ఉంది.